గుడ్ ఆఫ్టర్నూన్ నానా. వీళ్ళందరూ చాలా బుద్ధిగా ఉన్నారు. నేను చాలా స్కూల్స్ వెళ్ళాను, చాలా పెద్ద పెద్ద క్లాసులు చెప్పాను, కానీ వాళ్ళందరూ ఎప్పుడు గొడవ చేస్తారు. చాలా బుద్ధిగా ఉంది. మీ అందరికీ నేను ఫస్ట్ క్లాస్ కొడతాను. ఓకే, ఇప్పుడు మీరు స్కూల్లో అకాడమిక్ సబ్జెక్ట్స్ జరుగుతున్నాయా? అకాడమిక్స్ అంటే ఏంటి? ఒకళ్ళు నేర్చుకుంటున్నారు చెప్పండి. నేను ఆన్సర్ అడిగినప్పుడు చెప్పిన ప్రతి ఒక్కరికి నేను గిఫ్ట్ ఇస్తాను, పెన్స్. ఓకే, ఎవరో ఒకరు తక్కువ రైటో మనకు అక్కర్లే, లేచి నేను కూడా చెప్తున్నామా లేదు, ట్రై చేస్తున్నామా లేదు, అది కూడా ఇంపార్టెంట్. అకాడమిక్ సబ్జెక్ట్ అంటే ఏంటి చెప్పు, ఏం తోస్తే చెప్పు, ఐడియా కాదు. ఇంకా మన రోజు చదువుకునే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇవన్నీ సబ్జెక్ట్స్, వాటిని అకాడమిక్స్ అవునా. రోజు మీరు ఐడియా చదువుకుంటారు కదా, అందుకని ఇవాళ నేను వాసవి క్లబ్ నుంచి వచ్చి మీకు మోరల్ వాల్యూస్ రోజు మీరు ఇందులో ఉంటారు, టీచర్ చెప్తారు కదా, అవి కథ రూపంలో ఉందన్నమాట. ఓకేనా, నేను నాకు చెప్తాను, మీరు అందరూ ఏ మార్పులు ఉన్నా నాకు చెప్పాలి. దానికోసం మీరు ఏం చేయాలి? వినాలి. ఎలా వినాలి? పూర్తిగా శ్రద్ధగా వినాలి. ఓకే, పూర్తిగా ఎలా మీరు విన్నారు కదా, విన్నారా? సో శ్రద్ధగా వినాలి. నేను చెప్పేది మీరు శ్రద్ధగా విని నేను అడిగిన దానికి క్వశ్చన్స్ చెప్పాలి. అందులో ఏం చేసిందో కూడా నేను నాకు చెప్తాను. ఓకేనా, మీరు ఇప్పుడు క్లాస్లో సైలెంట్ ఉంటారు కదా, స్కూల్లో టీచర్ ఏం చెప్తారు? బాగా చదువుకోవాలని కదా, ఎప్పటి వరకు అప్పుడే ఆలస్యం చేయకూడదు అంటారు. అవునా? మీ అందరికీ కుండలు కావాలి తెలుసా? అందులో మనం ఏం నేర్చుకుంటాం? ఆలస్యంగా చేయకూడదు, ఏ టైంకి ఆ టైంకి చేయాలి. పరిగెడుతుంది కుండేరు, మధ్యలో ఏం చేసింది? టీచర్ బోర్డు మీద రాస్తున్నారు, మధ్యలో టీచర్ కింద వరకు రాసే వరకు వెయిట్ చేయడం, కాసేపు కబుర్లు చెప్పేస్తున్నాం. ఈలోపు టీచర్ ఏమైతే మొత్తం బోర్డు అయితే చెప్పేస్తాం కదా. అప్పుడు పక్క వాళ్ళు అడుగుతాం కదా, అది గురించి. సో మోరల్ వాల్యూస్ అంటే ఏంటి? మోరల్ వాల్యూస్ అంటే నీతి. మనకి మంచి, మన లైఫ్లో మనకి ఏమేమి కావాలి, మంచి మనిషిగా ఎదగడానికి ఏం కావాలి, అవన్నీ. మీరందరూ మంచి మనిషిగా ఎదుగుతారా? అనుకుంటున్నారా? ఎవరేమవ్వాలనుకుంటారు? ఒక్కొక్కరు చేతులు చెప్పండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నుంచి ఇంతమంది ఇంజనీర్లు ఆర్మీలో నేవీలో వెళ్తున్నారు కదా, మీరు అందరూ దాకే ట్రై చేస్తున్నారు. చెయ్యాలి అంటే చదువుతో పాటు, ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, చదువుకున్నాడు, బాగా క్రికెట్ ఆడతాడు, కానీ టైంకి వెళ్ళాడు. అవునా? అప్పుడు క్రికెటర్ అవుతాడా? మంచి క్రికెటర్ అవుతాడా? తీసుకుంటారా? టీంలో తీసుకుంటారా? టైంకి రాడు, ప్రాక్టీస్ చేయడు, తీసుకుంటారా టీంలో? సో మీరు ఏమవ్వాలనుకుంటారో దాంతో పాటు మీకు ఏముండాలి? డిసిప్లిన్ కూడా ఉండాలి. టైంకి ఉండడం ఉండాలి, టైంకి వెళ్ళాలి స్కూల్కి, టైంకి చదువుకోవాలి, టైంకి నిద్ర లేవాలి. అందరూ ఎన్నింటికి చేస్తారు? వెరీ గుడ్.
అందరూ పైకి పోటీ లేచి ఏం చేస్తారు? పైకి లేచి నిజమేనా? నేను రేపు ఇంటికి వస్తా, చెక్ చేస్తాను. అడ్రస్ ఉంటాయి కదా, నేను చెక్ చేస్తా. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుతో పాటు టెలిగ్రాఫ్ కూడా ఉన్నారు కదా, టెలిగ్రాఫ్ మీద నేను ఒకటి చెప్తాను. ఓకే, అందరిగా ఒక చెట్టు ఉంది అడవిలో. ఆ చెట్టు మీద కాకి గూడు కట్టుకుంది. నేను క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి. గూడు కట్టుకుంది. ఆ చెట్లు దాని పిల్లలు ఉన్నాయి. ఆ చెట్టు రోజు కాకి ఏం చేస్తుంది? బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? ఆహారం తేవడానికి. వెరీ గుడ్, ఆహారం తేవడానికి పిల్లల కోసం బయటకు వెళ్తుంది. వెళ్ళినప్పుడల్లా వచ్చేసరికి పిల్లలు మావైపోతూ ఉంటాయి. దాని పిల్లలు ఏమవుతుందా అని రోజు ఆలోచిస్తారు. ఒకసారి పక్కకి వెళ్ళి చూస్తే కింద ఉన్న పాము వెళ్ళి పైన వాటి తినేస్తుంది. కాకి ఏం చేయలేదు, పావుని ఏం చేయలేదు. సో కాకి అప్పుడు ఒక ఐడియా వచ్చింది. దగ్గరలో ఒక రాజు గారి అంతఃపురం ఉంది. అందులో రాణి గారు రోజు జలకలాడతారు. జలకలాడడం అంటే స్నానం చేయడం. ఓకే, పెద్ద నది లాంటి వాటిలో స్నానం చేస్తే జలకలాడ. ఆ జలకలాడే టైంలో మనం స్నానం చేసేటప్పుడు హారాలు వడ్డాడాలు పెట్టుకొని చేస్తామా? చెయ్యం కదా. సో అవన్నీ తీసి కట్టి మీద పెట్టి రాణి గారు స్నానం చేస్తారు. కాకేం చేసింది? అందులో ఉన్నది ఒకటి కాస్ట్లీ ఐటమ్ పట్టుకొని నోట్లో ఎగిరిపోయి అక్కడే ఉంది. ఎగిరిపోయి వెళ్ళిపోలే, ఎగిరి అక్కడే ఉంది. రాణి గారు ఏం చేశారు? చెప్పు, నెక్స్ట్ చెప్పు 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 అమ్మా. కాదు, అయితే అప్పుడు ఏం జరుగుతుంది? ఆ కాకి ఆ బంగారాన్ని పట్టుకొని అక్కడే ఉంటారు. అప్పుడు రాణిగారు అంటారు, అయ్యో కాకి నా కాస్ట్లీ ఐటమ్, నా ఫేవరెట్ ఐటమ్ రాజుగారు ఇచ్చారు, అది పట్టుకొని వెళ్ళిపోతుంది, భటులారా వెళ్ళండి అంతేనా? అప్పుడు ఏం చేస్తుంది? భట్లు వెనకాల వస్తూ ఉంటే కాకి పరిగెట్టుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి భట్లు వెనకాల ఫాలో అవుతున్నారు లేదో చూస్తుంది. చూసుకుంటూ దాన్ని ఇంటి దగ్గరికి వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? పొట్టలో బట్టలు చూస్తుండగా వేసేస్తుంది. అప్పుడు బట్టలు ఏం చేస్తారు? అమ్మో రాణి గారు గొలుసు పుట్టలో ఉండిపోయింది, ఇప్పుడు తీసుకురాపోతే తిడతారు. సో పుట్టని ఇరగొడదాం అని చెప్పి ఇరగొట్టి అందులోంచి పాము బయటకు వస్తుంది. నగ తీద్దామండి, చంపేస్తారు. చంపేసి ఆ నగ తీస్తారు. సో కాకి ఏం చేసింది? తనేమి చేయకుండా ఎవరు చెప్తున్నారు? తెలివివాడి ఉపయోగించి తనేమి చేయకుండా పావుని చంపేలా చేసింది. తెలివి వాడింది అని చెప్తున్నాడు. క్లాస్ కొట్టండి. ప్రతి క్లాస్లో మీకు కూడా ఓకే. సో తెలివి వాడి చేయాలి. తెలివితేటల గురించి ఇంకొకటి చెప్తాను. అనగనగా ఒక ఎలుక షికార్కి వెళ్తుంటే అప్పుడు ఏమైంది? ఒక పిల్లెదురు వచ్చింది. పిల్లెదురు వస్తే ఎలుక ఏం చేస్తుంది? భయపడుతుంది. ముందు భయపడుతుంది, తర్వాత భయపడి ఈ లోపల పిల్లి రాగానే పిల్లి ఎలకేం చేస్తుంది? అంటుంది. కానీ ఎలక తెలివైంది. ఏమంటది? బౌబౌ అంటుంది. బౌబౌ అనేసరికి పిల్ల ఏమనుకుంటుంది? వచ్చింది దానిపై పరిగెట్టేస్తుంది. కాబట్టి మనకి మన లాంగ్వేజ్ పిల్లి ఓ లాంగ్వేజ్ ఏంటి? కానీ అది ఏ లాంగ్వేజ్ లో మాట్లాడింది? ఇంకో లాంగ్వేజ్ కూడా మనం నేర్చుకోవాలన్నా. మీరేం నేర్చుకుంటున్నారు అలాగా తెలుగుతో పాటు కదా? మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందా, తెలుగులోనే ఉంటుందా? రెండు కలిపి
ఇప్పుడు సైన్స్ ఏ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా? సో మీరంతా చాలా తెలియని వాళ్ళు కదా, అదే చెప్పేస్తున్నారు సమాధానాలు. ఇలాగే ఒక రాజుగారు అనుకున్నారు, మన రాజ్యంలో ఎంతమంది తెలివైన ఉన్నారు, బాగా వాళ్ళందరినీ ఏది తీసుకురండి అన్నారు. తీసుకురమ్మంటే సైనికులు అందరూ వెళ్ళి ఒక డాక్టర్ని, ఒక ఇంజనీర్ని, ఇంకెవరు ఒక ఆర్మీని, నేవీని, ఇలా మొత్తం అందరినీ మీలాగే పండితులు ఉన్నారు కదా రాజ్యంలో, ఈ స్కూల్లో మీరు ఉన్నారు, అలా రాజ్యంలో వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అలా ఎంతమంది అయ్యారు? 9 మంది అయ్యారు. రాజా అన్నాడు 9 మందికి సన్మానించాలి, ఎందుకంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు రాజ్యంలో అని. అప్పుడు సైనికులు ఒక ఎత్తుకొని ఒక పెద్ద ఆయన్ని 90 years ఆయన్ని మోసుకుంటూ వచ్చారు. అయితే ఏంటి, ఈయనెవరు? వీళ్ళందరూ ఇంజనీర్లు చదువుతారు, మరి ఈయనెవరు అని అడిగారు రాజు. అప్పుడు ఆ సైనికులు చెప్పారు, వీళ్ళందరినీ తయారు చేసింది ఈయనే. ఎవరైనా కాదు, తీసుకొచ్చిన ఆయన ఎవరు? ఎవరో చెప్పారు కాదు కదా, ఎవరు చెప్పారు? టీచర్ అని ఎవరు చెప్పారు? సో వాళ్ళందరినీ ఎవరు తయారు చేస్తారు? సో మీ అందరినీ రేపు తయారు చేసేది ఎవరు? ఆ టీచర్స్ మీరు ఏం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. టీచర్ చెప్పిన పని చేస్తారా? చేస్తారా? చెప్పు. టీచర్తో పాటు ఇంకెవరు చెప్పిన మాటలు వినాలి? టీచర్, సార్ అందరూ ఒకటే కదా. ఎవరైనా ఏమంటారు? నెక్స్ట్ అమ్మ నాన్న. ఒక పాప నీలాగే ఇంటికి వెళ్ళాక ఒక పుస్తకం పట్టుకుని కూర్చుంది. పుస్తకం అయితే పట్టుకుంటుంది కానీ నీలాగే చదవట్లేదు, అంతే కదా. అమ్మ చదవమంటే మనం ఏం చేస్తాం? బుక్ తీసుకుని పక్కన ఉంటాం కానీ చదవం. ఎదురుకుండా ఏం జరుగుతుంది, పక్కింట్లో టీవీ ఏమొస్తుంది, ఎదురుకుండా పిల్లలు ఏం ఆడుకుంటున్నారు, వాడి క్రికెట్లో ఎన్ని రన్స్ కొట్టేస్తుంటాడు, అవన్నీ ఆలోచిస్తాం తప్ప చదువు. పాప కూడా అలా పట్టుకొని కూర్చొని చదవట్లేదు. వాళ్ళ అమ్మ వెళ్ళి చదువు అని, ఓకే చదువు అంటే పాప ఏం చేస్తుంది? సరే అని అంది. మళ్ళీ అటు నుంచి వాళ్ళ నాన్నలేడు, మరి చదువు అన్నాడు. మళ్ళీ పాప ముక్కులో పెట్టింది కానీ ఆలోచిస్తుంది. కాసేపు నాకు ఎవరు వాళ్ళ అన్నయ్య చదువు అన్నాడు. పాపకి విసుగు, కోపం అన్నీ వచ్చేసాయా మనం కూడా కదా. చదువు అంటే కోపం వచ్చేసింది కదా. సో అయితే ఏం చేస్తాడు, ఆ పాప ఏం చేస్తుంది? దేవుడా దండం పెట్టుకుంది. ఎవరు పెట్టుకుంది? అమ్మ నాన్న అక్క అందరూ అన్నయ్య అందరూ చదువు అంటారు. నాకు ఏదైనా హెల్ప్ చేయండి, నన్ను ఏం చేయమంటావు అని అడిగి దేవుడు ఏం చెప్తాడు? చదవమని చెప్తాడు. సో దేవుడు ఏం చెప్తాడు? నువ్వు కూడా చదువు. మరి అందరూ మంచిగా చెప్తున్నారు, చదువుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అవునా. సో మంచి ఎవరైనా మంచిగా చెప్తారు. అది మంచి అన్నప్పుడు దేవుడైనా అదే చెప్తారు, టీచర్ అయినా అదే చెప్తారు, అవునా. ఓకే, ఇంకా ఎవరికేం కదలవచ్చు చెప్పు. అలా ధైర్యంగా చెప్పాలి. ఒక అదిగో వినాలి, నేను అడుగుతా. అర్థమవుతుందా? ముందే ఎక్కడ చూసింది?
వినాలి ఈ మధ్యలో భార్య అదేమో ఆలస్యం చెప్పింది అని చెప్పింది. అప్పుడేమో మా పద నన్ను కూడా అక్కడికి తీసుకుంటూ అని చెప్పింది. తీసుకుంటే అలాగే అది అది పట్టలేకపోయింది. దాని దేశం అయితే తీసుకుని వేరే కొంతమంది చెప్పింది వెళ్ళకే మంచి నీటిలో చెప్తుంది. అలా మునిపై చచ్చిపోయింది. బాగా చెప్పాడు కదా. సో చెప్తా అందరినీ అడుగుతాం, సరేనా? ఓకే. సో మీరు స్కూల్లో మీరు అన్నీ నేర్చుకుంటారు కదా. వాల్యూస్ గురించి ఏం చెప్తున్నాం? డిసిప్లిన్ ఉండాలి, టైంకి లేవాలి, టైంకి తినాలి, అన్నీ టైంకి చేయాలి. ఒక్కొక్కసారి ఒకే టైంలో 2-3 పనులు చేయొచ్చు. అవునా? ఎవరు మీరే టైంకి అన్నీ చేస్తారు కదా. అలాగే ఒకే టైంలో 2 పనులు చేయొచ్చు. మనం టీవీ చూస్తుంటాం ఒక్కొక్కసారి ఒక 15 minutes. అప్పుడు మనం బుక్స్ అర్థం వేసుకోవచ్చు, అమ్మ చెప్పిన పని చేయవచ్చు కదా. ఇస్త్రీ చేసుకోవచ్చు, బట్టలు మడతలు పెట్టుకోవచ్చు. సో పెట్టే టైం మనం వెళ్ళి 2-3 పనులు చేయవచ్చు. అలాగా ఒకతను ఒక రాజుగారు వేటకి వెళ్ళి ఈవినింగ్ చీకటి పడిపోయిందని ఇంటికి వచ్చాడు. ఆయన ఇంటికి వద్దామని బయలుదేరుతుంటే ఆయన ఇల్లు దూరంగా ఉంటుంది కదా. మధ్యలో బస కోసం ఒక ఇంటి దగ్గర ఆగారు. ఆగితే ఆ వచ్చిన ఆ ఇంటి గల అతనికి ఈయన రాజు అని తెలియదు. రాజు కూడా చెప్పలేదు. చెప్పకపోతే మామూలుగా ఇంటికి వచ్చాడు కదా అని ఇప్పటిలా కాకుండా అప్పట్లో అతిథి మర్యాద చాలా బాగా చేస్తాడు. బాగా చూసుకున్నాడు రాజు. చూసుకొని పడుకోవడానికి పరుపు అని వేసి పడుకోబెట్టాడు. తెల్లారింది. తెల్లారి రాజుగారు లేచే టైంకి ఎవరిదైతే ఉందో ఆయన చీర నేస్తున్నాడు. చీర నేసుకుంటే అతని చీర నేసే వ్యాపారం. చీర నేస్తున్నాడు. చీర నేస్తూ ఉంటే రాజుగారు అంటారు అతని నడుముకి ఒక గంట ఉంది. సో రాజుగారు అడిగారు, ఏంటి నువ్వు చీర వేస్తున్నావు, నడుముకి గంట కట్టుకున్నావు ఎందుకు అని అడిగాడు. అడిగితే రాజుగారు చెప్పారు, ఎలకలు తిరుగుతూ ఉంటాయి, ఇంట్లో ధాన్యం ఉంటుంది కదా, అవి తినడానికి ఎలకలు తిరుగుతాయి. అవి వచ్చినప్పుడల్లా నేను గంట మోగిస్తూ ఉంటే అవి వెళ్ళిపోతుంది అని. ఓకే, బాగుంది. నీ చేతి దగ్గర ఒక కర్ర ఉంది, అదేంటి అని అడిగాడు. అడిగితే దానికి చివరిలో ఒక నల్ల గుడ్డ కట్టి ఉంటాడు. అంటాడు, బయట మా ఆవిడ ఏవో ఆరేసుకెళ్ళింది ఫుడ్ని వేరే పక్షులు తినకుండా పడుతూ ఉంటాను అని అంటాడు. ఓకే అంటే అతను ఏం చేస్తున్నాడు, చీరతో పాటు గంటలు రాకుండా గంట మోగిస్తున్నాడు, మధ్యలో ఒకే టైంలో మూవ్ చేస్తున్నాడు. ఈ లోపల అడుగుతాడు రాజు, అదే వాళ్ళు ఎవరో కిటికీ బయట ఎవరో ఉన్నారు, ఎవరు అని అన్నారు. అంటే నేను చేతితో కదా చీర వేసేది, నా నోరు ఖాళీ ఉంది కదా, సో నోటితో నేను పద్యాలు వేస్తాను, అవి బయట నుంచి బట్టి నేర్చుకుంటాడు. అయితే అప్పుడే అడుగుతాడు రాజు, ఇప్పుడు నేర్చుకోవాలంటే మీరు అందరూ ఎక్కడున్నారు, క్లాస్లో ఉన్నారు, మరి వాళ్ళు ఎందుకు వాళ్ళ బయట నిలబడ్డారు కిటికీ బయట అని. అయితే అప్పుడు అంటాడు అతను చీర నేసే అతను, మూడుతో కదా చెప్పేది, వాళ్ళ కాళ్ళు ఖాళీ ఉన్నాయి కదా, వాళ్ళు బయట నిలబడి మట్టి తీసుకుంటున్నారు కుండలు తయారు చేయడానికి. ఓకే, సో కుండలు తయారు చేయడానికి వాళ్ళు మట్టి తీసుకుంటున్నారు, వాళ్ళు అందుకని బయట ఉన్నారు అని చెప్తారు. ఓకేనా? సో ఒకే టైము ఇన్ని పనులు చేయొచ్చా అని రాజుగారికి ఆశ్చర్యం వేసింది.
ఆశ్చర్యం వేసి తర్వాత ఆ చీరలు నేసే అతన్ని రాజ్యానికి పిలిపించుకొని సన్మానించి కరెక్టే టైంలో టైం వేస్ట్ అవ్వకుండా ఇన్ని పనులు ఇలా చేస్తున్నాడని అభినందించారు. ఓకే, మనం కూడా మరి వాటికి ఏకాగ్రత కావాలి. ఎలాంటి ఏకాగ్రత? అర్జునుడు బాణ కొట్టమంటే అతనికి ఏం కనబడుతుంది? పక్షి కన్ను ఒక్కటే కనబడుతుంది, ఇంకేం కనబడదు. అలాగా మీరు కూడా చదువుకోవాలి అనుకున్నప్పుడు మీకు మీ సబ్జెక్టే గుర్తు రావాలి తప్ప వేరే ఆటలు పాటలు అవన్నీ కూడా మీరు ఆటలు ఆడుకునే టైం ఉంటుంది, ఆ టైంలో చేయాలి. ఆటలు కూడా బాగా ఇంపార్టెంట్. అవునా కదా? ఎవరే ఆడతారు మీరు? చెక్సా చెస్సా చెక్సా చెస్సా షటిలా క్రికెట్ సూపర్ క్యారమ్ బోర్డ్ అందులో మీరు టాప్ అయ్యేలాగా శ్రద్ధగా నేర్చుకోవాలి. అవునా? నేర్చుకుంటున్నారా? కబుర్లు చెప్పేసుకుంటున్నారా? మీరు ఏం నేర్చుకోవాలన్నా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఓకేనా? ఒక్క నిమిషం మాట్లాడుకోవచ్చు. మనకి చాలా ఉంటాయి కదా, డిసిప్లిన్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్, టైం క్లోజ్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్తున్నాం కదా. తర్వాత క్లీన్లీనెస్ కూడా ఉంటుంది. అవునా? మనం ఎలా పడేస్తాం కాగితం ముక్కలన్నీ? అవునా? నిజంగానే మీ స్కూల్ నీట్గా ఉంటుంది, క్లాసు అందరూ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, కాగితం ముక్కలు పడేయకుండా ఇవన్నీ. అలాగే మనం మన బాడీని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మన మనసుని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. రోజు పొద్దున సాయంత్రం స్నానం చేయాలి, వారానికి ఒకసారి నెయిల్స్ కట్ చేసుకోవాలి, తలకి రోజు కొబ్బరి రాసి దుక్కోవాలి, ఉతికిన బట్టలు వేసుకోవాలి. ఇవన్నీ తెలుసా మీకు? చేస్తున్నారా? మీకు వస్తే ఉతుక్కోండి. ఓకే ఓకే. ఇలాగే ఒక స్కూల్లో ఒక టీచర్ ఏం చెప్పారట, రోజు ఇద్దరు పిల్లలకి డ్యూటీ వేశారు. రోజు క్లాస్ నీట్గా ఉండాలి, తుక్కు ఏదైనా ఉంటే వాళ్ళే క్లీన్ చేసి ఉంచాలి. ప్రేయర్ టైంలో ప్రేయర్ ముందు వచ్చేసి క్లీన్ చేసి ఉంచాలి. అయితే లీడర్ కాదు, రోజు ఒకడు. లీడర్ రోజు చేయరు కదా, ఇవాళ ఒక ఇద్దరు, రేపు ఒక ఇద్దరు అలా. సో ఒక రోజేమో ప్రేయర్ టైంలో క్లాస్లో ఒక అబ్బాయి రాలేదు. రాకపోతే టీచర్ అడిగారంట, ఇవాళ ఎందుకు రాలేదు, నువ్వు ప్రేయర్కి క్లాస్లోనే ఎందుకు ఉండిపోయాము అని. అప్పుడు అబ్బాయి అన్నాడంట, సరే ఇవాళ డ్యూటీ చేయాల్సిన వాళ్ళు తుక్కు అది ఎక్కకుండా నీట్గా చేయకుండా ప్రేయర్కి వచ్చేసారు. సో నేను ఆ ప్లేస్లో ఉండి నేను క్లీన్ చేశాను అని. కాబట్టి శుభ్రంగా ఉంచడం అనేది ఒక్కటే కాదు డ్యూటీ. పక్కవాడు చేయకపోతే మనం కూడా చేయొచ్చు. అవునా? కలిసిమెలిసి చేయాలి, వాళ్ళదే డ్యూటీ అని అనుకోకూడదు. వాడు రాకపోతే మనం కూడా చేయొచ్చు కదా, మన క్లాస్ కదా. అవునా? అలాగే మన క్లాస్ అని మనం ఎలా అనుకుంటామో మన పక్కన వాళ్ళందరూ సరే అలా కొట్టుకోవచ్చా? తోసేసుకుంటే ప్లేస్ ఉంటుంది, కిందకు వచ్చి కదా. అందరూ మన ఫ్రెండ్సే కదా, మరి మనలో మనం అలా కొట్టుకోవచ్చా? అలా కొట్టుకోకూడదు, అడ్జస్ట్ అవ్వాలి. తన కోసం నువ్వు కిందైనా కూర్చోవాలి, లేకపోతే వాళ్ళలో నుంచి కింద కూర్చోవాలి. అవునా?
అలాగే మీరు ఒకరినొకరు ఎలా అడ్జస్ట్ అయి కూర్చుంటున్నారో 5 అలాగా, పక్క వాళ్ళకి ఏమైనా రాకపోతే అలాగే హెల్ప్ కూడా చేసుకోవాలి. అమ్మా షేరింగ్ కాదు, వాడికి హెల్ప్ చేయాలి. నీకు మ్యాథ్స్ బాగా వచ్చు, దానికి రాదు, అప్పుడు నువ్వేం చేయాలి? అంతేగాని నీకు ఎప్పుడు మ్యాథ్స్ రాదు, నీకు ఏమీ రాదు, అర్థం కాదు అని ఎక్కిరిస్తారా? ఎవరు ఎక్కిరించరా? మీరు అందరూ ఎంత బుద్ధిమంతులు కదా. నేను చిన్నప్పుడు ఎక్కిరించాను, కానీ తర్వాత అది తప్పని మా టీచర్ చెప్పాక మానేసాం కదా. అది తప్పని టీచర్ చెప్పాక వివరించి ఏం చేసాం? మానేసి ఏం చేసాము? రాని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాం. ఎప్పుడైతే అవతల రానప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామో మనకి అది ఇంకా బాగా వస్తుంది. ఇప్పుడు మ్యాథ్స్ సమ్ రాదు పక్క వాళ్ళకి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామనుకో ఆ మ్యాథ్స్ సమ్ మనకి మైండ్లో గుర్తుండిపోతుంది. అవునా కదా? సో ఎక్కువ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన బాగా మనము రాసిన ఎక్కువ మైండ్లో గుర్తుండిపోతుంది. అవునా? రేపటి నుంచి మీరు అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ రాని వాళ్ళకి వచ్చేట్టుగా ఓకేనా? ట్యూషన్కి వెళ్తాం. ఓ వెరీ గుడ్. నువ్వు ట్యూషన్కి వెళ్తావు, కొంతమంది వెళ్ళలేని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి రాని సమ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్. మీకు భోజనాలు అయిపోయినాయి కదా. సో భోజనం టైంలో ఎలా చూసేసుకుంటారా? ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి, వేస్ట్ చేయకూడదు, పడేయకూడదు. అన్నం ఏంటి? పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. సో దాన్ని వేస్ట్ చేయకూడదు, మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి. ఓకేనా? పడేయకూడదు, ఎంత కావాలో అంతే పెట్టించుకోవాలి. నచ్చితే మళ్ళీ పెట్టించుకోవాలి, కానీ అలా పడేయకూడదు. ఓకేనా? మీరు చాలా బుద్ధిమంతులా ఉన్నారు. నేను పెద్ద క్లాస్ పిల్లల్ని చూశాను, వాళ్ళకంటే మీరు ఇంకా బుద్ధిగా ఉన్నారు. ఈ క్లాస్ పిల్లలకి చెప్పాలంటే గంపా నాగేశ్వర గారు అని మా లీడర్ ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్. మనం నలుగురిలో బయట నిలబడి ఎలా మాట్లాడగలగాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అంటే ఏంటి? మనం అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహం చూసి మాట్లాడాలా, లేకపోతే టీచర్ 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 కొంతమంది ఏమంటారు? టీచర్ 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 ఇలా కాలు ఉంటుంది అంటారా? అందరా? సో అలా ఉండకూడదు. ఎలా నిలబడాలి, ఎలా నిలబడాలి, చిన్న క్లాస్ తెలుసు. వెరీ గుడ్. ఇవన్నీ ఎలా ఉండాలి, ఇవన్నీ మాకు నేర్పుతారు. సో మీరు అవన్నీ ఇప్పుడే నేర్చేస్తున్నారు. మీ టీచర్ చాలా బాగా చెప్తారు కదా. సో అవన్నీ నేర్చుకోవాలంటే అవన్నీ నేర్చుకొని పెద్దగా ఎదగడానికి పెట్టుకుని నేర్చుకోవడానికి వెళ్ళాం క్లాసెస్కి. సో మీరు అందరూ అవన్నీ ఇప్పుడే చేసేస్తున్నారు. గ్రేట్ కదా. మీరు అందరూ మీ టీచర్స్కి క్లాప్స్ కొట్టాం కదా. రేపటి నుంచి మీ టీచర్స్ అంటే వాళ్ళు చెప్పిన పనులు చేయడంలో, వర్క్ చేయడంలో మంచి మార్కులు తెచ్చుకోవడంలో. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే బాయ్ నాన్న. నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తాను, ఇంకొక సబ్జెక్ట్ మీద చెప్తున్నాను.